మహారాష్ట్రలో ముంబై నగరపాలక సంస్థ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ముంబైలో ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పూణే, పింప్రి చించ్వాడ్లో ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలో నిలిచిన బీజేపీని నిలువరించలేకపోయాయి. నాగ్పూర్లో బీజేపీ దూసుకుపోతుండగా లాతూర్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. శివసేన రెండు పార్టీలుగా చీలిపోయాక జరిగిన మొదటి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకువెళ్తోంది. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ 23, ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన 5 స్థానాల్లో గెలుపొందాయి. శివసేన యూబీటీ 14, కాంగ్రెస్ 4, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 1 వార్డులో విజయం సాధించాయి. ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే కంచుకోట ఠాణేలో శివసేన ఆధిక్యంలో ఉంది. 131 వార్డుల్లో శివసేన 24, బీజేపీ 15 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎన్సీపీ, ఎస్పీ 3, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, శివసేన అభ్యర్థులు దూసుకువెళ్తున్నారు. ఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్థులు కూడా పలు చోట్ల లీడ్లో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రంలో శివసేనకు చెందిన కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభ్యర్థికి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే విషయంలో గొడవ జరగ్గా పోలీసులు శివసేన కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పూణే, పింప్రి చించ్వాడ్లో పవార్ కుటుంబాలు కలిసి పోటీ చేసిన బీజేపీని నిలువరించలేకపోయాయి. పూణేలో మొత్తం 165 వార్డులకు గాను బీజేపీ 32 స్థానాల్లో ముందంజలో ఉండగా ఎన్సీపీ, ఎస్పీ పార్టీలకు చెందిన అభ్యర్థులు 14 చోట్ల లీడ్లో ఉన్నారు. నాగ్పూర్, సోలాపూర్లో మెజార్టీ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.